వెల్కమ్ టు AP19 న్యూస్. రేపు అనంతపురం జిల్లా రాప్తాడ్లో జరిగే వైసీపీ ఎన్నికల శంకరావు సభ సిద్ధంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన 2 సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం ఆఫర్ చేసినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేటలో ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గుంటూరు అయితే వద్దని నేరుగానే చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత నరసరావుపేట టికెట్ ఇస్తామన్నారని, కానీ ప్రెస్ మీట్ పెట్టి విధేయత నిరూపించుకోవాలని చెప్పగా అలా చేయనని చెప్పి బయటికి వచ్చేశారన్నారు. ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాజ్యసభ వద్దు, గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని అనవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరికి ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ ఇలా అడగడం జరిగింది, లేదండి ఉంచాలి అది ఇదని. దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చి లేదు నీకే ఇస్తాను నరసరావుపేట అని అడిగారు. నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము నరసరావుపేట, బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్. నందిగామలోని కేతవీరన్పాడు గ్రామంలో వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ కేసినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుని కేవలం దోపిడీ కోసమే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ రైతాంగానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మీకు తెలుసు ఇప్పుడు పోలవరం ఏమైందో, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్ని ఏమైనాయో. తర్వాత ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న నాయకుడే లేడు. మరి 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రి అయ్యావు. దాదాపు ఎప్పటి నుంచి 94 నుంచా ఇక్కడ వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలాగా మొన్న 19 మొండిదాకా జగన్మోహన్ రావు గెలిచే వరకు మరి ఏం చేశారు? నేను ఆ పార్టీ ఎంపీని మొన్నటి వరకు ఏం చేశారు చెప్పనండి. కాబట్టి పనిచేసే వ్యక్తులు ఎందుకంటే సమర్థత నిజంగా వాళ్ళు నందిగామ జగన్మోహన్ రావు చేసిన పనులే. ఇవాళ మీరు నందిగామ టౌన్ వెళ్ళండి, నేను నిజంగా చెప్తా, మీరు అసమర్థులు కోటేయొద్దు. అసమర్థులు కోటేస్తే మీ ఓటు వృధానే. కులాలు, మతాలు, పార్టీలు ఇవన్నీ వేస్ట్. సమర్థులు ఏ పార్టీలో ఉన్నా సమర్థులు కోటేస్తే మీకోసం ఆలోచిస్తారు. మీ పిల్లలు రాజశేఖర రెడ్డి గారి కోసం మీరు ఓటేస్తే 2004లో 2009లో ఆయన రేపు 10 తరాల కోసం ఆలోచించే పోలవరం అన్ని చేసింది ఆయన, ఆరోగ్యశ్రీ పెట్టింది ఆయన. అందుకే ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది జాబితా తయారు చేయాలని రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20% అదనంగా ఉండేలా చూడాలి. ఈ నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలి. జిల్లా సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ఢిల్లీ చలో ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. శంభు సరిహద్దు వద్ద నిరసనలో పాల్గొంటున్నాం రైతు జ్ఞాన్ సింగ్ గుండెపోటుతో మరణించాడు. ఆయన స్వస్థలం పంజాబ్లోని గుర్దాస్పూర్గా గుర్తించారు. ఇవాళ ఉదయం జ్ఞాన్ సింగ్ తీవ్రమైన గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ హీరో గోపీచంద్ శనివారం దర్శించుకున్నారు. భీమా మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గోపీచంద్తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రం పెదనందిపాడు వెళ్లే ప్రధాన రహదారి శ్రీనివాస హైస్కూల్ వద్ద శనివారం ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి అతన్ని 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వాహనదారుడు స్థానికుడిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ధర్నా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండవల్లి ప్రధాన సెంటర్లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తమకు జీతాలు 20,000 రూపాయలు అందించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని తదితర అంశాలపై ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు. వినుకొండ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ వర్మ సందర్శించారు. నరసరావుపేట డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వర్మ వినుకొండకు వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం తగిన బందోబస్తు, సమస్యాత్మకమైన విలేజెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఏ విధమైన గొడవలు లేకుండా ప్రజలు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రాటిక్గా అందరూ కూడా వారి వారి ఓటు హక్కులను ప్రశాంతమైన వాతావరణంలో వేయుటకు పోలీసు వ్యవస్థ తరఫున మేము అన్ని చర్యలు ఉన్నతాధికారుల సందేశాలతో మరి ఉత్తర్వులతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విసన్నపేట పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు దృష్టి సారించారు. శనివారం ఈ మేరకు విసన్నపేట ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఏకొండూరు అట్లప్రగడలో శుక్రవారం కలకలం రేగింది. వత్సవాయి మండలం గట్టు భీమవరంకు చెందిన అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏకొండూరులో అట్లప్రగడకు చెందిన గొల్లపూడి కృష్ణవేణిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక పాప ఉన్నందున భార్యాభర్తలు ఇరువురు పలుమార్లు గొడవలు పడుచు విడివిడిగా ఉంటున్నారు. భార్య కృష్ణవేణి దగ్గర కూతురు ఉంటుంది. మద్యం మత్తులో కుమార్తెను తనతో పంపించాలంటూ చాకుతో మెడపై కోసుకున్నాడు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏపీ 19 న్యూస్.